ఆయన వచ్చిన వెహికల్స్ లో ఉన్న పోలీసులు నీ మనుషులు, ఆయన వెనక పరిగెడుతున్న ఛానల్స్ లో సగం నీ ఛానల్స్. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? నోటికి వచ్చినంత అబద్ధం చెప్పేసి ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు నువ్వు చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎక్కడ కేసుల్లో ఇరుక్కొని జైల్లో జీవితాంతం ఉంటానన్న భయంతో ఏడాది క్రితం ఆపరేషన్ గరుడ అని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం నిన్ను నడిపించట్లేదు, నిన్నేదో చేయాలన్న ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారు అలాగే జనసేన అందరూ కుమ్మక్కైపోయి డ్రామాలు ఆడుతున్నారు అంటున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, మానవత్వం ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఒక మనిషికి దెబ్బ తగిలినా, ఒక మనిషి మీద ఏదైనా అటాక్ జరిగినా వెంటనే సింపతి చూపిస్తారు, ఆ ఘటనని ఖండిస్తారు. నీకు మానవత్వం లేదు కాబట్టే ఇలాంటి రాజకీయ బురద చల్లుతున్నావు. సొంత మామని చంపేసిన వాడికి ఏం బాధ ఉంటుంది చెప్పండి? ప్రతిపక్ష నాయకుడి మీద ఏదైనా జరిగినప్పుడు. ఈరోజు కేసీఆర్ గారు ఫోన్ చేయడం తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం తప్ప. సో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కుమ్మక్క అయిపోయినట్ట. మరి మీరు కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి నిన్న జానారెడ్డి గారు వచ్చారు, జైపాల్ రెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి గారు వచ్చారు, వీళ్ళు కూడా కుమ్మక్క అయిపోయినట్ట. సిపిఎం మధు గారు వచ్చారు, ఆయన కూడా కుమ్మక్క అయిపోయినట్ట. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? మతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నారా, మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారా? ఈరోజు అలిపిరిలో నీకు ఘటన జరిగినప్పుడు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.